మనము ఈరోజు శ్రీశైలం పాదయాత్రకైతే వెళ్ళాం కదా. ఆ వెళ్ళే దారిలో ద్వారణాలు దాటిన తర్వాత సిద్ధరామయ్య టెంపుల్ అయితే ఉంది. అక్కడ దారిలో అయితే ఇంకా వస్తూనే ఉన్నాము. అక్కడ దారిలో అయితే ఆకలేసిన మధ్యాహ్నం 12 గంటలు అయింది. ఇంక గుడి దగ్గర ఆపి బండి మంగళమ్మ అంటారు. అందరికీ నమస్కారం అండి. మీ ఫార్మర్స్ మా ఆడవాళ్ళు మా మగవాళ్ళు అందరూ అయితే ఒగ్గని చేద్దామని నిర్ణయించుకున్నాము. అక్కడ డేస్ కూడా ఆల్రెడీ పెట్టుకొచ్చిన ఊళ్ళో నుంచి అక్కడ అన్నదానం కూడా కరెక్ట్ చేస్తాము తినవాళ్ళకి. ఇంకా వెంకటాద్రి పాదయాత్ర చేసినారు వాళ్ళు. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారిని అడిగినాము. ఎవరు సాయం చేసినారు డేస్ కానీ ఒక ఏమైనా కానీ పప్పులు కానీ అంతా సాయం చేసినారు మిక్సింగ్. మనకైతే ఆడవాళ్ళు టమాటా పండ్లు ఇక్కడ రోడ్డు హైవే రోడ్డుది. ఇవి ఆడవాళ్ళు టమాటాలు అన్నీ అంతా కోసుకున్నాం. మనకు నేను కట్టెలు తెచ్చేసిన కట్టెలు అందరికి ఇంకా స్టార్ట్ చేసినాం. డేక్స్ పెట్టాము, నూనె కూడా వేసినాం ఫ్రెండ్స్. మనకైతే 10 టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ మా ఊరి వాళ్ళు ఇట్లా ఎక్కడ దారిలో నిలబడుతుంది వంట చేస్తారు. జీలకర్ర వేసారు, కొత్తిమీర కూడా వేస్తారు చూడండి ఫ్రెండ్స్. అది జీలకర్ర మనకైతే వేస్తారు. కరివేపాకు కూడా చేస్తూనే ఉన్నారు. మనకైతే ఇంకా కామెంట్ చేసుకుంటా మా ఇక్కడ రోడ్డు దగ్గర ఆపినాము. అమ్మవారి గుడి దగ్గర వాళ్ళు కూడా కొద్దిగా పూజారి కూడా కొద్దిగా హెల్ప్ చేసినారు. ఇంకా మంట అయితే లేపినాము. అందుకు అదొక స్టెప్ వేసినారు. నెక్స్ట్ టమాటాలు కూడా వేస్తున్నారు చూడండి. ఇది చూసే ముందు చాలా మంది చేస్తారో తెలియదు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే కూడా కామెంట్ చేయండి. ఒక ఆయమ్మ ఏంటప్పటి నుంచి శ్రీశైలం పాదయాత్ర చేసిందంట. కాలు నొప్పి పెట్టింది, అందుకు మసాజ్ చేస్తుంది ఒక మనవాడే. అలాంటివి గ్రేట్ కదా. చూడండి మనకి కొసవతే నీట్ చేస్తున్నాం. అమ్మవారితో నీట్ ఉన్నది. మనకు వచ్చి మా ఊరిలో దేవుని భక్తి ఎక్కువ. మా ఊరు వాళ్ళకి ఇంకా మొండా చెంచి అయితే ఇంకా కడిగినారంతా క్లీన్ నీళ్ళు నానబెట్టి ఒక దగ్గరికి వేసి వస్తున్నారు. ఇది చింతొక్కు అంటారు. చింతపండు నానబెట్టి బాగా ఇందుకు కలుపుతారు. చూడండి టేస్ట్ బాగుంటుందంటే చెప్తున్నారు. ఇక్కడ ఇది ఇప్పుడైతే ఉగ్రం కలిపినారు కదా. చూడండి నీళ్ళగా నానబెట్టి బాగా ఒక సంచి అక్కడ చేసుకున్నాము. పని చేసినాము. అలా తీసుకుని వచ్చినాము. ఇక్కడ టమాటా అంతా వేసినాము. బాగా ఉడికిపెట్టి బాగా ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నిమ్మకాయ కూడా వేస్తే కూడా బాగుంటుందని చెప్తాను పెద్దలు. అందుకోసం ఇంకా నానబెట్టి బాగా అంత దీంట్లో లింగి దాంట్లో వేసినాము. ఒకరు వచ్చి బాగా కడిగి వేసినాము. మళ్ళీ ఇట్లా చేసుకోవాలా, ఎక్కడ పోతే ఇంకేం తెచ్చుకోలేక కదా కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు. ఏం కాదు, మనం అంతా ఒకటే కదా. అందరూ కోరుకు హెల్ప్ చేసుకుంటా ఆడవాళ్ళు నీట్నెస్ బాగా ఏం పని అది చేస్తున్నారు. అంత క్లీన్ అంతా మండలం నానబెట్టి అంతా క్లీన్ చేస్తున్నారు. అందరూ సాయం చేస్తున్నారు. నన్నైతే వీడియో తీయమని చెప్పినారు. చూడండి మొత్తానికి అది కలిపి అయితే అయిపోయింది. ఇంకా మంట అయితే ఆరిపినారు. మంట ఆరిపిన తర్వాత ఇంకా ఒక్కనైతే ఇంకా అంతా కలుపుతున్నారు. ఒక్కనైతే మనకైతే కలిపిన తర్వాత ఇంకా ఈ బకెట్లోకి వేసుకున్నాము. వాళ్ళైతే పూజలు అయితే ఇచ్చేసినారు. ఇంకా కొంచెం మిగిలింది ఏంటో సాల్కి వచ్చి వేసుకుంటాం మన తినక. ఇంకా కొత్తిమీర వేసినారు టేస్ట్ బాగుంటుందని. ఇంకా అందరూ ఇంకా బాగా కలిసి అందరు ఫస్ట్ అమ్మవారికి అయితే పెడుతున్నాం. బండి మంగళమ్మ అమ్మవారు పెట్టి చూడండి. ఇది గుడి చిన్న గుడి. ఇంకా ఇప్పుడు మంగళారతి కూడా ఇస్తున్నారు. అందరికీ ఇంకా పత్రులు అంటున్నారు. మంగళారతి కూడా చేసామని ఆగని చెప్పినాము. మంగళారతి చేస్తున్నప్పుడు మంగళారతి చేసింది. మనకు చాలా సంతోషం ఉంది. అమ్మవారి శాంతి ఉంటే మనకు కూడా శాంతి ఉన్నట్లు. చేసిన తర్వాత మనం దర్శనం చేసుకున్నాము. సరే అనేసి ఇంకా అందరం ఇంకా తిన్న కూర్చున్నారు. మేము కూడా తిన్న కూర్చొని మీకోసం వెయిట్ చేస్తుంటాము. నెక్స్ట్ రోజు అయితే కడదాం. ఇది చూడండి ఇంకా హైవే రోడ్లో అయితే ఇంకా తిన్న అయితే కూర్చున్నారు. ఇది గుడి చూడండి. నెక్స్ట్ రోజు కడదాం. నమస్కారం.